ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై ప్రస్తుతం ఉన్న 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం 3 రూపాయలకు తగ్గించింది. ఇక డీజిల్ పై వసూలు చేస్తున్న 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు రిలీఫ్ దొరకనుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయినా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ పై భారీగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. ఇక మిగతా ఆయిల్ కంపెనీలు సైతం ఇదే బాట పట్టే అవకాశం ఉండడంతో కేంద్రం అలర్ట్ అయింది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ఆయిల్ కంపెనీల వ్యయాలు కొంతమేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం పెట్రోల్, డీజిల్ కస్టమర్లకు ప్రత్యక్షంగా ఎలాంటి లాభం కలిగించదు. ఇంధన ధరల భారాన్ని ఆయిల్ కంపెనీలు ప్రజలపైకి బదిలీ చేయకుండా ఉపకరిస్తోంది.